వేళ సమకాలీన అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్ అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు ఇవాల్టి ప్రధాన వార్తల్ని చూద్దాం. ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి తాపీ మేస్త్రి. రేవంత్ మోదీ ఒకరికొకరు సహకరించుకుంటూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్కు మోదీ, ఇప్పుడు మోదీకి రేవంత్ సహకరిస్తున్నాడు. తెలంగాణకు ఏం చేశారని బీజేపీకి ఓటేయాలని కేటీఆర్ ప్రశ్నించిన వార్తను చూస్తూ ఉన్నాం. దాంతోపాటు రాముడికి మొక్కుదాం, భారతీయ జనతా పార్టీని తొక్కుదాం అంటూ కూడా కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీలోకి రేవంత్, ప్రభుత్వాన్ని కూలగొట్టే కర్మ మాకు పట్టాలా, ఆ పని చేసేది రేవంత్ పక్కన ఉండే నల్గొండ ఖమ్మం బాంబులే. నరేంద్ర మోదీ పిరమైన ప్రధాని, లోక్సభ ఎన్నికల్లో 10 ఏండ్ల నిజానికి 100 రోజుల అబద్ధానికి పోటీ ఉంటుందని కామెంట్ చేశారు కేటీఆర్. అలాగే నా వ్యక్తిత్వ హననానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. కొండా సురేఖ మెదడు లేని విమర్శలు చేస్తూ ఉన్నారు. చట్ట వ్యతిరేక వ్యవహారాలు, ఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు అంటూ కేటీఆర్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా ట్యాపింగ్ జరిగి ఉంటే కేసీఆర్ బాధ్యుల, ట్యాపింగ్ చేయాల్సిన అగత్యం మాకు పట్టలేదు, హీరోయిన్లను బెదిరించాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక లీకు వీరుడు, ఆధారాలు బయటపెట్టే దమ్ము లేకే రేవంత్ అండ్ కాంగ్రెస్ నాయకులు లీకులు ఇస్తూ ఉన్నారు అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఎందుకు సుమోటోగా తీసుకోవడం లేదు అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్నది ఎంతటి పెద్దవారైనా వదిలిపెట్టాం, తప్పు చేసిన వారిని జైలుకు పంపుతామంటూ కూడా కాంగ్రెస్ నాయకులు చెబుతోన్న పరిస్థితి. ఇక భారతీయ జనతా పార్టీని ఓడిస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ అంటూ ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ మాకు పోటీనే కాదు అంటూ ఉన్నారు. అలాగే ఎన్ఆర్సీ సిఏఏ అమలు చేయబోమని ఏ అధికారంతో చెబుతూ ఉన్నారు అంటూ భారతీయ జనతా పార్టీ నేత అరవింద్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక రేవంత్కు చిత్తశుద్ధి ఉంటే ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలి అంటూ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్లవి డ్రామాలు, దోషుల్ని తప్పించే యత్నాలు చేస్తూ ఉన్నారు అంటూ లక్ష్మణ్ ఆరోపిస్తూ ఉన్నారు. ఈ కేసులో కేసీఆర్కు జైలు జీవితం తప్పదు అంటూ కాంగ్రెస్ నాయకులు చెబుతూ ఉన్నారు. ఇక టీడీపీలో హాహాకారాలు, చంద్రబాబుపై సీనియర్ల తిరుగుబాటు, సీట్ల కేటాయింపులో విఫలమయ్యారని ఆవేదన. బీసీ సాగుతో ఏలూరు సీటు యనమల అల్లుడికి ఇవ్వడంపై మాగంటి బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అసంతృప్తిలో ఉన్నారు. నమ్మించి మోసం చేశారు అంటూ ఉన్న కిమిడి నాగార్జున, అలాగే బండారు సత్యనారాయణ మూర్తి. అనపర్తి బరిలో ఇండిపెండెంట్గా నల్లమిల్లి, కొవ్వూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రచారంలో వర్గపోరు, ఆదోని, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు, నంద్యాల, డోన్ టీడీపీ ఇన్ఛార్జీలకు దక్కని టికెట్లు. మంత్రాలయం, కోడుమూరు, ఆదోనిలో చల్లారిని నిరసన జ్వాలలు అంటూ తెలుగుదేశం పార్టీలో సీనియర్లు అసంతృప్తితో ఉన్నారనే వార్తను సాక్షి హైలైట్ చేస్తోంది. ఇక సీఎం జగన్ లేఖపై ఏం చేశారు? విశాఖ ఉక్కుపై కేంద్రాన్ని ప్రశ్నించింది హైకోర్టు. ముఖ్యమంత్రి లేఖను గౌరవించాల్సిందే, సీఎం లేఖ రాస్తే స్పందించకపోవడం సరికాదు, స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. సీఎం లేఖను పక్కన పెట్టి నిద్రపోవడానికి వీల్లేదు, మీ కౌంటర్లో ఎక్కడా సీఎం లేఖ ప్రస్తావన లేదేం అని హైకోర్టు ప్రశ్నించిందన్న వార్తను సాక్షిలో చూడొచ్చు. ఇక సీఎం జగన్ లేఖపై ఏం చేశారు అని చెప్పి హైకోర్టు క్వశ్చన్ చేసిన వార్త ఇది. ఇక ధర్మాన్ని గెలిపించండి, విశ్వసనీయత, మోసం రెండిట్లో మీరు దేనివైపు ఆలోచించండి. పోతలపట్టు సభలో ప్రజలకు సీఎం జగన్ పిలుపునిచ్చారు. మీ బిడ్డ ఒక్కడిపై వీరంతా యుద్ధం చేస్తూ ఉన్నారు, మేము సింగల్గా వస్తూ ఉన్నాం, అన్ని పార్టీలు కలిసి ఓడించడానికి కుట్ర చేస్తూ ఉన్నాయంటూ కామెంట్ చేశారు. మంచి కోసం కుటుంబం అంతా కూర్చొని ఆలోచించండి, మీ బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకోండి, ఎప్పుడూ జరగని విధంగా లబ్ధి జరిగి ఉంటేనే నాకు మద్దతుగా నిలవండి, నాకు ఓటు వేయండి, ధర్మాన్ని గెలిపించండి అని ప్రజలకు సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఇక బాబు కుట్రలతో పండుటాకులు విల పింఛను కోసం సచివాలయాలకు వెళ్ళొస్తూ ఒక్కరోజే 20 మంది మృత్యువాత పడిన వార్తను చూడొచ్చు. వేసవి కావడంతో వడదెబ్బ, తీవ్ర అస్వస్థతకు గురైన వృద్ధులు, చంద్రబాబు వల్లే తమకు ఈ అవస్థలు వచ్చాయని లబ్ధిదారులు మండిపడుతూ ఉన్నారు అంటూ సాక్షి ఈ వార్తను హైలైట్ చేస్తోంది. ఇక అప్పుడు బాబాయిని, ఇప్పుడు వృద్ధుల్ని చంపేసి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు, పింఛన్ల పంపిణీపై శవరాజకీయం చేస్తూ ఉన్నాడు అంటూ జగన్పై చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. అంటే రీసెంట్గా
మేమంతా సిద్ధం సభలో చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి జగన్ పశుపతి అని చంద్రబాబు నాయుడిని కామెంట్ చేశారు. దానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు. ఎస్, నేను పశుపతినే, గరళాన్ని మింగిన శివుడి అవతారమెత్త, రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, అవమానాలైనా భరిస్తానంటూ ప్రజాగలంలో సీఎం జగన్ కామెంట్కి కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. ఇక పండుటాకులపై పగ, పింఛన్ల కోసం బలవంతంగా సచివాలయాలకు రప్పిస్తోన్న యంత్రాంగం, మండు టెండల్లో అభాగ్యుల ఆపసోపాలు, సర్కారు కర్కశ నిర్ణయాలు, ఆపై విపక్షాలపై అపనిందలు వేస్తూ ఉన్నారు అంటూ ఈ వార్తను ఈనాడు హైలైట్ చేస్తోంది. ఇంటింటికి పింఛన్లు ఇచ్చేందుకు ఉద్యోగులు లేరా అని ప్రశ్నిస్తూ ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గతంలో థియేటర్ల వద్ద డ్యూటీలు వేశారు కదా అంటూ సిఎస్ను ట్విట్టర్లో ఎక్స్లో ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కు తీవ్ర జ్వరంతో పవన్ కళ్యాణ్ బాధపడుతూ ఉన్నారు. పిఠాపురం పర్యటన కంప్లీట్ అయింది. సో ఉత్తరాంధ్ర పర్యటన ఉంది. ఆ పర్యటన ప్రస్తుతానికి వాయిదా పడింది. సానుభూతి కోసం శవ రాజకీయాలు జగన్కు అలవాటే. 2019లో బాబాయి హత్య, కోడికత్తి, ఇప్పుడు పింఛన్ల డ్రామా ఆడుతూ ఉన్నారు సీఎం. ఇంటింటికి వెళ్ళి పింఛను ఇవ్వలేనంత అసమర్థుల అని సిఎస్కు సూటి ప్రశ్న వేశారు చంద్రబాబు. దాంతోపాటు ఒక హామీ కూడా ఇస్తూ ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఇంటి వద్దకు 4,000 పింఛను పంపిస్తామంటూ హామీ ఇస్తూ ఉన్నారు. ఇక ఏపీలో మళ్ళీ జగన్దే సర్కార్ అని కామెంట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. టీడీపీ అధినేత చంద్రబాబు పని అయిపోయింది, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆయన తప్పు చేశాడు, కాంగ్రెస్లోకి రావాలని మాకు ఆహ్వానాలు అందాయి, ఫైనల్గా ఏపీలో మళ్ళీ జగన్ సర్కారే వస్తుందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కామెంట్ చేశారు. టీడీపీ తరపునే రఘురామ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఉండి నుంచి అసెంబ్లీకి పోటీ. ఇప్పటికే మంతెన రామరాజుకి అక్కడ టికెట్ కన్ఫర్మ్ చేశారు. దీంతో ఆ పార్టీలో అసంతృప్త నేత శివరామరాజు పార్టీకి రిజైన్ చేసి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటున్న పరిస్థితుల్లో ఉండి నుంచి అసెంబ్లీకి పోటీ చేయించే యోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టుగా అక్కడ రఘురామ ఉండి నుంచి పోటీ చేస్తూ ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక చివరిగా ఆప్ను నేలమట్టం చేసే కుట్ర, ఎన్నికలకు ముందే ఆ పని చేయాలని కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో అభిషేక్ సింఘ్వి వాదనలు, తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి. ఇవి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్